హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా విజయవాడ టూర్ అయితే దువ్వాడ స్టేషన్ నుంచి స్టార్ట్ అయింది. మేము రాత్రి 10 o'clock వచ్చామండి. 10 o'clock స్టేషన్ సిచ్యువేషన్ ఇది. ట్రైన్ టైం వచ్చి 10:25. ఏపీ ఎక్స్ప్రెస్ బుక్ చేసుకున్నాం విజయవాడ వరకు. పండగ సీజన్ కావడం వల్ల పండగ ముందు వచ్చే సండే వల్ల రష్ చూసారా స్టేషన్లో. రాత్రి 10 ఎలా ఉందో. ఆల్రెడీ 11 అయింది, ట్రైన్ ఇంకా రాలేదు. ఎందుకంటే మనం బుక్ చేసుకున్నాం కదా టికెట్. నిన్నటి వరకు రోజు టైంకి వచ్చేది. దానికంటే ముందు కొల్లాం ఎక్స్ప్రెస్ వచ్చింది చూడండి. స్వామిలు ఎక్కుతున్నారు. నెమ్మదిగా వచ్చిందండి మా ట్రైన్. టైం 11:25, 1 hour లేట్ ఇక్కడే. చూసారా నైట్ ఇక్కడే వైజాగ్లోనే స్టార్ట్ అయింది కాబట్టి ఎలా ఉందండి సిచ్యువేషన్. పైనుంచి వచ్చి ఎలా వచ్చేది కాదు. మార్నింగ్ 4:25కి దిగాలి ట్రైన్, కానీ ఆల్రెడీ 3:25కి దిగాలి. 4 అయిపోయిందండి, 4:30 అయిపోయింది విజయవాడ స్టేషన్ వచ్చేటప్పటికి. చూడండి 4:33. మేము ఇంతకుముందు ఎప్పుడు వచ్చినా ఘాట్కి వెళ్ళిపోయి అక్కడ స్నానం చేసి అక్కడి నుంచి అలా దర్శనంకి వెళ్ళిపోయేవాళ్ళం అండి. కానీ అక్కడ చాలా స్నానానికి, వాష్రూమ్స్కి చాలా ఇబ్బంది అయ్యేది. అందువల్ల ఇప్పుడు కొంచెం తెలిసిన ఫ్రెండ్స్ ద్వారా చూసుకుంటే స్టేషన్లోనే, స్టేషన్ పైన ఫ్రెష్ అప్ రూమ్స్ ఉన్నాయండి. చూసారా ఏసీ రూమ్స్. ఇది ప్లాట్ఫామ్ 1 నుంచి గేట్ నెంబర్ 2 నుంచి బయటకు వచ్చిన తర్వాత టికెట్ కౌంటర్ పైనే ఉంటుంది. చాలామంది తెలియక డైరెక్ట్గా స్నానాల ఘాట్కి వెళ్ళి అక్కడ చాలా డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి ఇబ్బంది పడుతుంటారు. అలాగే వాష్రూమ్స్ కూడా అక్కడ అస్సలు నీట్గా ఉండవు. ఇక్కడ మనం ఈ నెంబర్కి కాల్ చేసి అడ్వాన్స్ కన్నా బుక్ చేసుకోవచ్చు. లేదంటే అక్కడికి వెళ్ళి జస్ట్ 15 minutes వెయిట్ చేస్తే ఏదో ఒక రూమ్ ఖాళీ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ అందరూ కూడా ఎవ్రీ 3 hours బుక్ చేసుకుంటారు కాబట్టి ఏదో ఒక రూమ్ ఖాళీ అవుతూ ఉంటుంది. మాకైతే 3 hours 531 rupees ఛార్జ్ కూడా ఉంది. లైక్ వాటర్ బాటిల్స్, కూల్ డ్రింక్స్. చూసారా రూమ్ ఎలా ఉందో. మా పిల్లలు అయితే అప్పుడే మంచిగా ఆడుతున్నారు. రూమ్ బాగానే ఉంది, స్పేసియస్గా ఉంది. రెండు ఛార్జింగ్ పాయింట్స్ ఉన్నాయి, ఒక బెడ్ ఉంది, ఇలాగే చిన్న కబోర్డ్ ఒకటి. ఇక్కడ డ్రెస్సింగ్ రూమ్లో ఇలా దీన్ని సెపరేట్ చేసి పెట్టారు. అలాగే వాష్ బేసిన్, మిర్రర్. వాష్రూమ్ కూడా కొంచెం పెద్ద సైజే ఉంది. ఇక్కడ హాట్ వాటర్, కోల్డ్ వాటర్ రెండు అవైలబుల్గా ఉన్నాయి 24 hours. నాకైతే ఆ వాష్ బేసిన్ కొంచెం చివరికి వెళ్ళిపోయింది అనిపించింది. చూడండి మా బిల్లు. మళ్ళీ మార్నింగ్ ఫ్రెష్ అప్ అయిపోయిన వెంటనే స్టార్ట్ అయిపోయాము చెక్అవుట్ చేసుకొని. సో 1 ప్లాట్ఫామ్ నెంబర్ 1 బయటే వస్తే యాక్చువల్గా అయితే అక్కడి నుంచి ఫ్రీ బస్సెస్ ఉంటాయి డైరెక్ట్ పైకి. కానీ ఫ్రైడే, సాటర్డే, సండే ఓన్లీ కింద నుంచి పైకి మాత్రమే ఉంటాయట, స్టేషన్ నుంచి అయితే ఉండవు. ఇది చూస్తున్నారు కదా ప్రకాశం బ్యారేజ్. ఇది నైట్ వ్యూ ఆఫ్ ప్రకాశం బ్యారేజ్. అది పైది చూస్తున్నారు కదండి, మన టెంపుల్ పక్క నుంచి కృష్ణానదిలో కట్టిన ఫ్లైఓవర్. అది మనకి హైదరాబాద్ వెళ్ళే వెహికల్స్ అన్నీ, అటువైపు వెళ్ళే వెహికల్స్ అన్నీ పైనుంచి వెళ్ళిపోతాయి. ఇదే స్నానాల ఘాట్. కృష్ణానదిలో స్నానం చేద్దాం అనుకున్న వాళ్ళు డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేసి స్నానం చేయొచ్చు. చూస్తున్నారు కదా ఇక్కడ నుంచి. ఇదే కళ్యాణ కట్ట అండి, మన తలనీలాలు సమర్పించుకునే ప్లేసు. నేనైతే మా పాపకి తలనీలాలు సమర్పించేసాం. స్టార్టింగ్లో ఏడ్చింది, కానీ తర్వాత నెమ్మదిగా మర్చిపోయింది. ఇది
లోపల ఏరియా అండి. చిన్నపిల్లలకి అయితే అక్కడే స్నానం చేయించవచ్చు, ఎందుకంటే గ్రౌండ్ ఫ్లోర్ అసలు నీట్గా లేదు. ఇది పైన కొండపైన వ్యూ అండి. ఇక్కడ మనం స్లిప్పర్స్ ఇక్కడే పెట్టేయాలి, అండ్ ఆ పక్కనే లగేజ్ కూడా పెట్టేయాలి, సెల్ ఫోన్ కూడా పక్కనే పెట్టేయాలి. మళ్ళీ నాకు వీలుండదని ముందే తీసాను వీడియో. ఇది లాంగ్ వ్యూ అండి, టెంపుల్ రోడ్ బ్యాక్ సైడ్. ఫైనల్గా దర్శనం అయిపోయి బయటకు వచ్చేసాం. ఇది చూసారా పైనుంచి కృష్ణానది వ్యూ, ఫ్లైఓవర్, అలాగే కింద కార్స్ కనబడుతున్నాయి కదండి, అక్కడ నుంచి మనకి నడిచి ఎక్కడానికి స్టెప్స్ కూడా ఉన్నాయి. రిటర్న్లో నేను రాజమండ్రిలో ఆగానండి, ఎందుకంటే రాజమండ్రి నుంచి సెపరేట్ వేరే బస్సు బుక్ చేసుకున్నాను. చూసారా రాజమండ్రి స్టేషన్ బయట ఎంత రద్దీగా ఉందో, అంత పండగ హడావుడి కనిపిస్తుంది. మొత్తానికి మా విజయవాడ టూర్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.